టీఆర్ఎఫ్ అని చెప్పేసి ఒక సంస్థను అయితే ఏర్పాటు చేశారు. అసలు దీనికి ఇది టీఆర్ఎఫ్ ఎందుకు, దేనికోసం, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ దీంట్లో ఏం చేస్తున్నారు అని దాని గురించి ప్రతి విషయాలు తెలుసుకోవడం కోసం అయితే నేను ఈరోజు ఇక్కడికి వచ్చా. ఇక్కడ ఒక చాలా పెద్ద మీటింగ్ కూడా జరుగుతుంది. సో ఇక్కడున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కాసేపు మాట్లాడి దీని గురించి టోటల్గా తెలుసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గురించి మన ఛానల్లో చాలా మంది చూసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు, చాలా వరకు మనం అయితే రియల్ ఎస్టేట్ వీడియోస్ చేస్తూనే ఉంటాం. అండ్ ఎక్కడెక్కడ ప్లాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ విల్లాస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో ఎవరైతే సేల్ చేస్తున్నారో, ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఒక చాలా పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటి అసలు వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారన్నమాట. సో వాళ్ళు కొంతమంది మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హాయ్ బ్రదర్. సో అంజీ యాదవ్ గారు రియల్ ఎస్టేట్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న పర్సన్ అనమాట. ఆయన మనతో పాటు ఈరోజు ఉన్నారు. సో హాయ్ అంజీ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ప్రస్తుతానికి ఎలా ఉంది రియల్ ఎస్టేట్? సార్ గత ఒక 2 నెలల వరకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ 2 months నుంచి అయితే మార్కెట్లో ఎంక్వైరీస్ కానీ, సేల్స్ రేషియో కానీ, మార్కెట్ పరిస్థితులు కానీ మారాయండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 year తర్వాత ఒక 2 months నుంచి ఊపందుకుందంట. సార్ ఇక్కడ జరిగే హైదరాబాద్ సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాన్ని మాట్లాడితే ఇక్కడ ప్రభుత్వాలు అనేది ఒక 20% ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఒక ప్రభుత్వాలదే సమస్య, ప్రభుత్వాలను కాకుండా ఇక్కడ ప్రభుత్వాలని కొంత వాటా ఉంది. ప్రభుత్వాలకు సంబంధం లేకుండా హైదరాబాద్ అనేది గ్లోబలైజ్ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్లో ఒక్క తెలంగాణ పీపుల్సే కాదు, ఒక ఆంధ్ర పీపుల్సే కాదు, ఒక మరాఠీలే కాదు, గుజరాతీలే కాదు, రాజస్థాన్లు కాదు, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో మతాలు, కులాలు అందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ రోజు కూడా ఒక 300 ఫ్యామిలీస్ ప్రతి రోజు కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారు. వేరే వేరే స్టేట్స్ నుంచి, వేరే వేరే కంట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా రోజు హైదరాబాద్ సెటిల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన మీ అందరు కలిసి టిఆర్ఎఫ్ అని చెప్పి ఒక సంస్థ స్థాపించడం జరిగింది. సో ఇది ఎప్పుడు స్థాపించారు, దేనికోసం, అసలు దీని మోటో ఏంటి సార్? సార్ లాస్ట్ ఇయర్లో మేము ఈ టీఆర్ఎఫ్ని స్థాపించామండి. ఏంటి ఈ టీఆర్ఎఫ్ సంబంధించిన మోటో అంటే తెలంగాణ ఓవరాల్ తెలంగాణ బౌండరీలో పనిచేస్తున్నటువంటి అందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరు కూడా చాలా వరకు అంటే ఏదైతే కమిషన్ ఇష్యూస్లో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కమిషన్ అంటే ఎండ్ ఆఫ్ ది డేకి ఒక అసోసియేట్ కానీ, ఒక రియల్టర్ కానీ ఎండ్ ఆఫ్ ది డేకి తనకు కావాల్సింది ఏంటి? కమిషన్ ప్రాపర్గా వస్తేనే తన ఫ్యామిలీ, తన మీద ఆధారపడినటువంటి తన కుటుంబాలు కానీ, తన మీద ఆధారపడినటువంటి వ్యక్తులు కానీ, తన టీం కానీ అందరూ కూడా తన ద్వారా కమిషన్ వస్తేనే బాగుపడతారు. ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి ఎక్కువ శాతం కూడా ఒక బయర్ కానీ, ఒక సెల్లర్ కానీ ఎండ్ ఆఫ్ ది టైంకి ఏం చేస్తారంటే, నువ్వేం చేసావయ్యా, లాస్ట్కి ఇద్దరిని కలిపావు, వెళ్ళిపోయావు, ఈ మాత్రం నీకు ఇంత 2% కమిషన్ ఇవ్వాలా, జస్ట్ మేము మిడిల్ మ్యానే కదా, దానికి ఎందుకు 2% కమిషన్, నువ్వు ఎక్కడ చేసావనే క్వశ్చన్. కానీ ఒక గ్యాప్ని ఫిల్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఎక్కడ ఉన్నటువంటి వేరే కంట్రీలో ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐని, ఊర్లో పల్లెటూరులో ఉన్నటువంటి ఒక సెల్లర్ని, అక్కడ ఉన్న సెల్లర్ని, ఎన్ఆర్ఐని కూడా మనం చేస్తున్నాం. ఈ గ్యాప్ని మనం ఫిల్ చేస్తున్నాం. ఇది మామూలు జాబ్ కాదు. ఎన్నో ఏరియాలు తిరిగితే తప్ప ఈ నాలెడ్జ్ రాదు. సో అంటే ఇప్పుడు మీరేంటంటే అంత కష్టపడి ఎన్ఆర్ఐ కానీ లేకపోతే ఎవరైనా సరే ఒక ఇన్వెస్టర్ని తీసుకొచ్చి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన తీసుకొచ్చి సెల్లర్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని మాట్లాడించి ఆఖరికి సేల్ చేయించిన తర్వాత, అది ఎంత పెద్ద ప్రాపర్టీ అయినా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, ప్రాపర్టీ సేల్ చేయించిన తర్వాత మీకు రావాల్సిన ఏదైతే కమిషన్ 1% ఆర్ 2% ఆర్ 3% ఏదైనా కావచ్చు, అది న్యాయంగా మీకు రావాల్సింది, అది రావట్లేదు. కాబట్టి సో దానికోసం ఇది చేస్తున్నా అంటున్నారు. అలాంటి రకరకాల సమస్యలను లోపల నుంచి పుట్టిందే ఈ తెలంగాణ రియల్టర్స్ ఫోరం. అలాంటి కొన్ని అదే ఒక కమిషన్ అనగా మెయిన్ ఎజెండా కమిషను. అలాంటి ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు లోపల నుంచి పుట్టిందే తెలంగాణ రియల్టర్స్ ఫోరం. తెలంగాణ రియల్టర్స్ ఫోరం అనేది ఒక తెలిసిన నలుగురి కోసమో ఒకరి కోసమో కాదు. ఈ అసోసియేషన్లో జాయిన్ అయినటువంటి మారుమూల పల్లెల్లో కానీ, మారుమూల గూడెల్లో కానీ, వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మిన వ్యక్తి అయినా కానీ, హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్ అమ్మిన వ్యక్తి అయినా కానీ అందరూ ఇందులో అసోసియేట్ అవ్వచ్చు, ఇందులో అందరూ కొలాబరేట్ అవ్వచ్చు. అందరికీ ఈ యూనియన్ తరపున అందరికీ అవకాశాలు ఇస్తుంది. ఈ యూనియన్ తరపున అందరికీ వారి సమస్యల మీద పరిష్కరించే విధంగా కొట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను టీఆర్ఎఫ్లో ఉన్నా, ఓకే, నాకు మీరు ఏ విధంగా సాయం చేస్తారు, ఎలాంటి ఇది ఉంటుంది మీ దగ్గర నుంచి నాకు? సార్ ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే సార్, అంటే ఎవరైతే మా టీఆర్ఎఫ్ మెంబర్ అయి ఉంటారో, మా టీఆర్ఎఫ్ రిజిస్టర్డ్ అయినటువంటి మెంబర్ అయి ఉంటారో వాళ్ళ కోసం సమస్య వచ్చిందంటే మేము ఒక్కరం కాదండి, మా యూనియన్ తరపున ప్రతి ఒక్కరం వారి కోసం పోలీస్ స్టేషన్ కానివ్వండి, వారి కోసం ఎక్కడైనా సమస్య ఉన్న ఏరియా కానివ్వండి, వారు ఉన్నటువంటి ప్రాంతం ఏ పల్లెటూరులో ఉన్న వారికి ప్రాబ్లం ఉందంటే మా యూనియన్ వెంట పెట్టుకొని అందరం ఒక్క తాటిపైన ఆన్ టైంలో మేము అక్కడ ఉంటామండి. అండ్ ఇంకోటన్నా, ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే టీఆర్ఎఫ్ నుంచి మీరు అందరు వెళ్ళి వాళ్ళ కోసం నిలబడి మెంబర్ కోసం
ఓకే. నేను అదే చెప్తున్నా. టీఆర్ఎఫ్‌లో ఉన్న మెంబర్స్ గురించి మాట్లాడుతున్నా. రిజిస్టర్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో, ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే డెఫినిట్‌గా మీరందరూ వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పిస్తా అంటున్నారు. న్యాయంగా వారికి రావాల్సిన వాటాని ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం మనం చేస్తాం. 100% ప్రయత్నం చేస్తాం. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ టీఆర్ఎఫ్‌లో అభ్యర్థంగా అవ్వాలి, నేను మెంబర్ అవ్వాలి, నేను జాయిన్ అవ్వాలి అని అంటే ఏ విధంగా జాయిన్ అవ్వాలి? వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటది తర్వాత? సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే మనం టీఆర్ఎఫ్లో జాయిన్ అయిన పర్సన్కి 6,000 రూపీస్ పర్ ఇయర్కి మనం ఫీజు ఉంటుంది అనమాట. ఓకే. అలాగా మనం ప్రతి 1 మంత్కి కానీ 2 మంత్స్కి కానీ ఒక సెషన్ కండక్ట్ చేస్తాం. ఓకే. దానికి గాను 1,000 రూపీస్ అంటే మొత్తంగా 6 సెషన్సే ఉంటాయి. 12 మంత్స్లో 6 సెషన్స్ అంటే 2 మంత్స్కి ఒక సెషన్ ఉంటుంది. వాటికి గాను 6,000 అంటే ఎవ్రీ సెషన్కి ఒక 1,000 కలెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. అలా మొత్తంగా 12,000 6,000 ప్లస్ 6,000 12,000 ఇయర్లీ 12,000. ఎస్ అండి. ఓకే. సో 12,000 పే చేయాలి. పే చేస్తే మా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు. అక్కడ నుంచి ఇది మేము ఏదో ఈ డబ్బుల్ని మేమేమో తీసుకోవడానికి యూనియన్కి ఏదో వాడుకోవడానికి కాదండి. ఇది జస్ట్ ఎవరికైనా ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలి అన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎవరికి వాల్యూ ఉండదు. ఏదైనా మినిమం అమౌంట్ ఉంటే దానికి సంబంధించిన వర్త్ ఏదో తెలుస్తుంది, దానికి సంబంధించిన విలువ ఏదో తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మేము ఇక్కడ ఈ ఫీజు తీసుకొని చేసేది ఏంటంటే సార్ మేము ఐడి కార్డ్స్ ఇస్తాము, విజిటింగ్ కార్డ్స్ ఇస్తాము, ఇక్కడ మేము కండక్ట్ చేస్తాము, ఇలాంటి ఒక కాన్ఫరెన్స్ హాల్స్లో మీటింగ్స్ పెడతాము. ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి గతంలో కేటీఆర్ని పిలిచాము, మొన్న రీసెంట్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని పిలిచాము, బట్టి విక్రమార్క గారిని పిలిచాము. ఆన్ గవర్నమెంట్లో ఉన్నవారు, అపోనెంట్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, అపోజిషన్లో ఉన్నవాళ్ళు అందరినీ కూడా మేము పిలిచి మా సమస్యల మీద కానివ్వండి, ఓవరాల్గా తెలంగాణ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏజెంట్స్కి సంబంధించినటువంటి ఎనర్జీకి కానివ్వండి అన్ని రకాల విషయాల మీద మేము ఇలాంటి కాన్ఫరెన్స్ చేస్తాము. ఎవరికైనా మోటివేషన్ లేని వాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్లో. అందరు మనలాగా ఉండాలని కాదు, కొంతమంది మోటివేషన్ తక్కువగా ఉండి చేయాలనే ఆతృతతో ఉంటారు. అలాంటి వారికి కూడా మేము సహకరించేసి వాళ్ళందరూ కూడా ఎనర్జీ లెవెల్స్ నింపేసేసి వాళ్ళు కూడా ఫీల్డ్లో హ్యాపీగా వర్క్ చేసుకునే విధంగా హ్యాపీ ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఫర్ సపోజ్ టీఆర్ఎఫ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చిందండి, మీరు వచ్చి సపోర్ట్ చేశారు. నా వల్ల టీఆర్ఎఫ్కి ఏంటి యూజ్ ఏంటి ఆర్థికంగా కానీ లేదంటే నార్మల్గా అయినా సార్? మేము ఏదో ఆశించి ఇది చేయట్లేదండి. ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ అనేది ఒక అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉంది. దీన్ని ఆర్గనైజ్డ్గా చేయాలి. నేను ఒక అసంఘటిత కార్మిక శక్తిని కాదు, నేను కూడా ఒక సంఘటిత కార్మికుడిని, లేదా నేను కూడా ఒక సంఘటిత శక్తిని. నా వెనక కూడా ఒక బలం ఉంది, నా వెనక ఒక యూనియన్ ఉంది, నా వెనక ఒక రియల్టర్స్ అసోసియేషన్ ఉంది అనే ఒక తను కూడా ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎక్కడైనా ఒక డీల్ చేసినప్పుడు కూడా అరే నా కమిషన్ రేపు ఆ సెల్లర్ ఇస్తాడా, రేపు ఆ బయ్యర్ ఇస్తాడా, ఏం జరుగుతుందని ఆ డైలమాలా ఉంటారు బేసిక్గా చాలామంది. అరే నాకు బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఏదైనా చేయాలన్నా కానీ ఏదైనా జరిగినా కానీ నా వెనక ఒక యూనియన్ ఉంది, నాకు సపోర్ట్ ఉంది అని సగర్వంగా చెప్పుకునే విధంగా ఒక సోర్స్ ఉంటుంది. అయితే ఇంకోటి నేను అడిగేది ఏంటంటే సార్, ఫర్ సపోజ్ నాకు ఒక 10 లక్షలు రావాలండి, ఆ డబ్బులు నన్ను ఎగ్గొట్టారు వేరే వాళ్ళు, నాకు రాలేదు ఆ డబ్బులు, మీరు వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి, ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చారనుకోండి, అందులో నుంచి నేను మీకు ఏమైనా పే చేయాలా, అలాంటిది ఏమైనా ఉందా? ఈ అసోసియేషన్కి ఎవరు ₹1 పే చేయాల్సిన అవసరం లేదండి. మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఓన్లీ మానవత్వం తోటి మనమందరము రియల్టర్స్ అందరం కూడా ఒక ఫ్యామిలీ, ఒక గొడుగు కింద ఉండాలి, వీఆర్ ద సింగిల్ అంబ్రిల్లా కింద ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్. సో ఇక్కడ ఎవరికైనా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళ కోసం మేము నిలబడతాం ఖచ్చితంగా అనే రకంగా అయితే మీరు స్థాపించారు. అండ్ సేమ్ టైం ఏంటి అని అంటే ఒక 12,000 మాత్రం పే చేసుకోవాలి, సెషన్స్ మాత్రమే పే చేయాలండి సార్. అంటే మళ్ళీ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి రెండు కలిపి చెప్తున్నాను 6. సో 12,000 ఫర్ ఇయర్కి పే చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అండ్ సేమ్ టైం మోటివేషన్ ఉంటుంది అండ్ వచ్చి నేర్చుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసామండి. కరెక్ట్ 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ సంబంధించినటువంటి యానివర్సరీ కూడా అయిపోయింది అనమాట. ఓ గ్రేట్. అయితే పార్టీ తీసుకోవాలి సార్ దగ్గర నుంచి. ఓకే. ఇంకొకటి సార్, ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు, అది కూడా అడుగుతాను ఇప్పుడు. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అండ్ సేమ్ టైం మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? సార్ ఏ ప్రొఫెషన్లో అయినా నథింగ్ ఇదే ప్రొఫెషన్ కాదు, బిజినెస్లో కానీ ఏదైనా ఒక శాలరీడ్ ఎంప్లాయీ కాకుండా మిగతా చేసే ఏ వ్యవస్థలో కానీ సమస్యలు అనేవి ఉంటాయండి. అందులో చిన్న చితక చేసే వ్యాపారాలు కానీ చిన్న చితక చేసే వాటిలోనే ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటివి మేము చేసే డీల్స్ కొన్ని వేల కోట్లు, మేము ప్రభుత్వానికి కట్టేది కొన్ని వేల కోట్ల ట్యాక్సులు, మా ద్వారా ప్రభుత్వానికి వచ్చేది కొన్ని వేల కోట్ల ఆదాయాలు. మేము చేసినటువంటి ప్రాపర్టీ, మేము ఒక బయ్యర్కి కానీ మేము సెల్లర్కి కానీ మేము అమ్ముతున్నటువంటి ప్రాపర్టీల వలన
ఈరోజు హైదరాబాద్ లాంటి ఒక పెద్ద పెద్ద నగరాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఈరోజు నేను ఒకరిని కాదు, నాలాగా ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎవరో గత 30 సంవత్సరాల కిందనో 50 సంవత్సరాల కింద 100 సంవత్సరాల కిందనో ఎవరో ఇక్కడ ఉంటేనే ఈరోజు టూరిస్ట్ ప్లాజాకు కూడా ల్యాండ్ ఎవరో ఒకరు చూపిస్తేనే ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి చేశారు. అలాగే ఈరోజు సైబరాబాద్లో కానివ్వండి, కోకాపేటలో కానీ, నార్సింగ్లో కానీ, తెల్లాపూర్ కానీ, కొల్లూరు కానివ్వండి, ఈ పక్క కడుతున్నటువంటి శంషాబాదు, షాద్నగర్, ఏదైతే జడ్చర్ల వరకు ఏర్పడుతున్నటువంటి నగరం కొత్తగా ఏర్పడుతున్న ఈ నగరాలు కానివ్వండి, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇనిషియేటివ్ తోడు చూస్తున్నాడో, అయితే ఫ్యూచర్ సిటీ అనేటువంటి అక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి మీర్ఖాన్పేట, నందివనపర్తి, నజదీక్ సింగారం, ఎన్టీఆర్ తండా, కురిమిద్ద అనే కొత్త గ్రామాలను ఎస్టాబ్లిష్ అయ్యారు. ఈరోజు పేర్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఆ పేర్లకు వచ్చిన మార్కెట్ని ఈరోజు అక్కడ ఇన్వెస్టర్ని ఎవరు తీసుకెళ్తారు? మేమే కదా. మేము ఇన్ ద సెన్స్ రియల్టర్స్. మేము ఆ ఏరియాకి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వారిని కానివ్వండి, పక్కపక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారిని, ప్రపంచంలో ఏ మారుమూలలో ఉన్నటువంటి వారందరినీ కూడా మేము ఆ ఏరియా ఫ్యూచర్ సిటీలో కానీ ఉన్నటువంటి ఏరియాలో కూడా మేము కస్టమర్ని, ఇన్వెస్టర్ని తీసుకెళ్ళి అక్కడ కొత్త నగరాన్ని మేమే నిర్మిస్తున్నాం. ఒక ప్రభుత్వం ఒక నగరాన్ని నిర్మించడానికి ఎంత తోడ్పడుతుందో, అలాగే ఆ ఏరియాలో డెవలప్ చేసే డెవలపర్లు ఎంత ముఖ్యమో, ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయించడానికి మొదటి పాత్ర వహించే మా రియల్టర్స్ కూడా అంతే ముఖ్యమని నేను కోరుకుంటున్నాను. సూపర్. నిజంగా మనం చేసే ఒక పనిని ఇంత ప్రౌడ్గా, ఇంత హ్యాపీగా చెప్పే వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూసా. అందులో రియల్ ఎస్టేట్ వీడియోస్ చాలా మందితో చేసా, చాలా సార్లు మాట్లాడాను, కానీ ఇంత ప్రౌడ్గా, ఇంత హ్యాపీగా చెప్పే పర్సన్ని మాత్రం ఈ రోజే చూస్తున్నా డెఫినెట్గా. అండ్ సేమ్ టైం రియల్ ఎస్టేట్లో ఈ కమిషన్ విషయంలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటన్నా? ఇప్పుడు ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేసాం. వచ్చాయా మరి ఆ డబ్బులు రిటర్న్ ఏమైనా వచ్చాయా? అటే వచ్చాయండి. అంటే యూనియన్ లేకముందు మాకు చాలా సార్లు డబ్బులు ఎగ్గొట్టినారండి. యూనియన్ వచ్చాక మాకు ఒక భరోసా వచ్చినది. ముందుగానే మేము పలానా తెలంగాణ రియల్టర్స్ ఫోరం యూనియన్లో నేను ఒక యాక్టివ్ మెంబర్ని, నేను ఇందులో జనరల్ బాడీ మెంబర్ని అని మేము ముందుగానే ఇంటిమేషన్ ఇస్తున్నాం. అసలు ఏంటి టీఆర్ఎఫ్ అని వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నాం. మాకు ఇలాంటి ఉంటుందనే విషయాన్ని మేము ముందుగానే కొంతవరకు ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దానికి తోడుగా కూడా యూనియన్ రాకముందు కొన్ని సందర్భాల్లో కమిషన్లు జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎగ్గొట్టినారు. వాళ్ళకి వ్యక్తిగా నేను పోరాటం చేశాను. నేను ఇన్ ద సెన్స్ నాలాంటి వాళ్ళు చాలా మంది వ్యక్తిగా పోరాటం, ఏ సమస్యకైనా వ్యక్తిగా పోరాటం చేస్తే, వ్యక్తిగా వాళ్ళని అడిగితే చేస్తే, ఈవెన్ పో ఏం చేస్తావు చేసుకో, ఏం చేయగలుగుతావు, నీ ఫోనే ఎత్తను, ఇప్పుడు నేను స్కిప్ చేయొచ్చు, పెద్ద విషయమా? ఈ టైంలో నా రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయగలవు? నా ఇంటి అడ్రస్ తెలుసా నీకు? నేను కలిసినా నీకు? ఏం చేస్తావు? ఇలాంటి ఎవరైనా వ్యక్తులు వర్క్ అయ్యే వరకు ఒకలా, వర్క్ అయిన తర్వాత ఇంకోలా బిహేవ్ చేస్తారు. కొంతమంది నువ్వు సేల్ చేయలేదని చెప్తా, ఏం చేస్తావు చేసుకోవాలంటారు. ఇలాంటి అంటే సేల్ చేయించే చెప్పలేదు, అందుకని ఆన్లైన్లో వాట్సాప్లో అక్కడ ఉంటాయి. కానీ అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు నేను ఇవ్వలేను, ఏం చేస్తావు చేసుకో, ఇలాంటి మాట్లాడతారు. అంటే ఈ వేదిక మీదుగా, మన ఛానల్ వేదిక మీదుగా నేను కూడా అందరికీ బయర్స్ కానీ, సెల్లర్స్ కానీ, డెవలపర్స్ కానీ, కంపెనీల ఓనర్లకు కానీ, మీరు ఎలాగైతే ప్రాపర్టీ కొనుక్కొని ఒక ఆస్తిని సమకూర్చుకుంటున్నారో, భవిష్యత్తులో మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టేది మీ ఆస్తి. అలాగే మీ ఆస్తి నిలబెట్టినట్టు ఒక దారం లాంటి ఒక పోగు ఏర్పాటు చేసినట్టు రియల్టర్స్ కూడా ఒక కుటుంబాలు ఉంటాయి, వారికి కూడా అవసరాలు ఉంటాయి అనే విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఇదేదో రిక్వెస్ట్ అనుకోండి. గ్రేట్. సో ఇదండి, ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకునే వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎవరైనా సరే, వాళ్ళందరి కోసం అని చెప్పి టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థని వీళ్ళు నిర్మించడం జరిగింది. అది వాళ్ళ కోసం అని కాదండి, మీ అందరి కోసం. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉన్న ఎవరైనా సరే, అంటే కొంతమంది అంటారండి రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అని చెప్పేసి అంటుంటారు. నిజంగా ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే అది వేస్ట్ వర్డ్. అలాంటి వర్డ్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. నిజంగా రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్న వాళ్ళు, అది చేస్తున్న వాళ్ళు, దాంట్లో సక్సెస్ సాధించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే, మీ వెనకాల టీఆర్ఎఫ్ అనేది ఒకటి ఉంది, అది మీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి డెఫినెట్గా మేము ఉన్నాం మీకోసం అని చెప్పేసి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు, దాన్ని మాత్రమే రియల్ ఎస్టేట్ని మాత్రమే నమ్ముకొని, భూమిని మాత్రమే నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు, అది అమ్ముకుంటూ ఎంతో మందికి డెవలప్మెంట్ ఇచ్చుకుంటూ, అంటే కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు, గొప్పగా ఏదో ఒకటి నిర్మించాలనుకుంటారు. అది నిర్మించడానికి ఒక ల్యాండ్ అనేది కావాలి. ఆ ల్యాండ్ని తీసుకొచ్చి ఆ గొప్ప ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి ఫస్ట్ పునాది అయిన వీళ్ళు డెఫినెట్గా మీకోసం సపోర్ట్గా ఉంటారు. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా దీంట్లో జాయిన్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఈవెంట్కి నేను చూస్తూ ఉన్న పొద్దున్న నుంచి. సో ది బెస్ట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సార్.